మై ఛానల్ ప్రిషియస్లీ హోమ్మేడ్. ఈ రోజు స్పెషల్ వచ్చేసి చికెన్ ఆలు క్రేజీ కాంబినేషన్. నాకు తెలిసి మన సైడ్ ఎక్కువ ట్రై చేయరు, బట్ యూ షుడ్ ట్రై. సో కావాల్సిన పదార్థాలు టొమాటోస్, మిర్చి, ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో వచ్చేసి మనం కొంచెం కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. సో ఈలోపు మనం నెక్స్ట్ పదార్థాలు చూసేద్దాం. పొటాటో, పెరుగు. ఇలా పొటాటో మనం బాయిల్ చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. దానికి తోడమ మొత్తం తీసేసి పక్కన పెట్టి ఈలోపు మనం ఒక బాండీ స్టవ్ మీద పెట్టేసి దానిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేద్దాము. మనం మంచిగా ఈ టొమాటోస్ ప్లస్ ఏదైతే కాజు ప్లస్ మిర్చి అన్ని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ నేను మిర్చి ప్లస్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఒక 2 minutes మంచిగా ఉడికించిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అది మనం మంచిగా మిక్సీ చేయాలి. అది పేస్ట్ వచ్చేసి మనం సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా మంచిగా మెత్తగా అవ్వాలి. సో అదే బౌల్లో మనం కొంచెం చెక్క, క్లోవ్స్ ప్లస్ కొంచెం మిరియాలు వేసేద్దాము. ఒక 2-3 వేసి కొంచెం ఉడికించిన తర్వాత ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్లో పేస్ట్ తీసి మనం దాంట్లో వేసేసేయాలి. అది బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసి మనం ఒక 2 minutes అలా మనం పక్కన పెట్టేసేయాలి. సో ఈ లోపు చూస్తే మనకి మంచి ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ప్లస్ అల్లం వేసి ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇది కూడా ఒక 1 minute అలా మనం మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఈ తర్వాత మనం మూత ఓపెన్ చేసేసుకొని చూస్తే మనకి బాగా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని తీసి వేసేద్దాము. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ చూసారా, చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసాను నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు. సో మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇలా హాఫ్ అన్ అవర్ ముందు చేస్తే ఏంటంటే మనకి కొంచెం ముక్కకి ఇది స్పైసెస్ అనేవి బాగా పడతాయి. ఓకేనా? సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. సో ఒక 5-10 minutes ఉడికించిన తర్వాత ఇలా మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది చికెన్లోంచి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లో మీ టేస్ట్కి సరిపోయేంత కారం, నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తాను. ప్లస్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది సో మీకు రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes మనం మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత చూడండి ఎంత మంచి ఆయిల్ పైకి వచ్చేసిందో మనకి. మనం ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసేద్దాం. ఇప్పుడు యాడ్ చేసుకున్నాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పీస్కి మనకి యాడ్ చేసుకున్న మసాలా పడుతుంది. ఓకేనా? సో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు మనం మంచిగా ఒక మీడియం సైజ్లో కట్ చేసుకొని అది మనం చికెన్లో యాడ్ చేసేసేయాలి. బాగా మిక్స్ చేయండి. మంచిగా ఎంత మంచి బాగా మిక్స్ చేస్తే అంత మంచిగా మనకి గ్రేవీ అనేది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం కాసేపు అది పక్కన పెట్టేసేద్దాము. ఒక 10 minutes పెట్టక ముందు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం గ్రేవీ కోసం యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేయండి. మూత పెట్టేసేయండి. ఒక 15 minutes అది బాగా ఉడికించండి. 15 minutes పెడితే మనకి బాగా పొటాటో ప్లస్ మనకి చికెన్ అనేది మంచిగా ఉడుకుద్ది. ఓకేనా? సో పెట్టేసి మూత పెట్టేసి అలా ఉంచండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఒక 15 minutes తర్వాత నేను ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 10 minutes బాగా ఉడికిచ్చేసేయాలి. తర్వాత చూడండి మొత్తం ఉడికిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. యమ్మీ అంటే యమ్మీ ఉంటుంది. యూ షుడ్ ట్రై. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రెసిపీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. 100% ద బెస్ట్ రెసిపీ అని మీరు నాకు ఖచ్చితంగా చెప్తారు. 100% ట్రై చేయండి. మన సైడ్ ఎక్కువ ఇలా ట్రై చేయరు, బట్ కాంబినేషన్
కాంబినేషన్ అయితే అదర్స్ ట్రై చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో